అమరావతిని ప్రజలెవరూ ఇష్టపడటం లేదన్నారు కేంద్ర మాజీ మంత్రి చింతమోహన్. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఎవరికీ అమరావతి ఇష్టం లేదని, అందరూ చంద్రావతి అంటున్నారని సెటైర్లు వేశారు. ఇక ఏపీలో సహజ వనరులను కూటమి ప్రభుత్వం దోపిడీ చేస్తుందని ఆరోపించిన ఆయన దీనిపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయలసీమ జిల్లాల్లో తిరిగాను, ఎవరు అమరావతిని ఇష్టపడటం లేదు. మరి ఉత్తరాంధ్ర జిల్లాల్లో తిరిగితే కూడా ఎవరు ఇష్టపడటం లేదు అమరావతి. దాని అమరావతిని అందరూ అంటున్నారు, లోపల చంద్రావతి అని అంటున్నారు. చంద్రబాబుకు ఒక్కడికే ఆమోదయోగ్యంగా ఉంది, ఎవరు ఇష్టపడటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోతూ ఉంది దినదినానికి. ఒక్క తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలోనే ప్రతిరోజు 100 కోట్ల సహజ వనరులు బయట వెళ్తున్నాయి. ముఖ్యంగా ఇసుక. మరి ఇసుక సత్యవేడు ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక దాదాపు 50,000 టిప్పర్లు మరి గత 6 నెలల్లో బయటకు వెళ్ళాయి. ఒక్కొక్క టిప్పరు 20,000కు అమ్ముకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 కోట్ల రూపాయలు ప్రతిరోజు బయటకు వెళ్తా ఉంది. నేను ఒకటి అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, నీకు తెలిసి వెళుతా ఉందే ఈ 100 కోట్ల రూపాయలు ఖనిజాలు, తెలియకుండా వెళుతుందే?